సినిమా హీరోలని అభిమానించడం, ఆరాధించడం, ఇష్టపడడంలో తప్పే లేదు. ఈ ఒక్క రోజుకి కొంచెం అది పక్కన పెట్టి కొన్ని నిజాలు మాట్లాడుకుందామా? నిజంగానే నిజం చేదుగా ఉంటుంది. నేనిప్పుడు చెప్పేది కొంతమందికి కష్టంగా ఉండొచ్చు, అయిష్టంగా ఉండొచ్చు. కానీ నిజం నిజమే గదా! ఈ మధ్య కాలంలో రిలీజ్ అవుతున్న సినిమాలు, టీజర్‌ల గురించి నాకనిపించిందేంటంటే అనవసరమా? అవసరమా? అనేది పక్కన పెడితే సినిమా మీద హైప్ అంచనాలు పెంచేస్తున్నారు. టీజర్‌ను చూసి నేను పోస్టర్‌లో లేదంటే థంబ్‌నెయిల్‌లో పెట్టినవి జస్ట్ ఎన్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఒక పెద్ద హీరోని పెట్టి టీజర్‌ని నెక్స్ట్ లెవెల్‌లో రిలీజ్ చేసి సినిమా మీద చాలా అంచనాలు పెంచేసి, అభిమానులకి ఆశలను పెంచేసి, చివరికి థియేటర్‌లోకెళ్ళేటప్పటికి నిరాశ ఎదురవుతున్న సందర్భాలు ఉంటున్నాయి కాబట్టే ఈ వీడియో. ఇది అన్ని సినిమాలకు వర్తించకపోవచ్చు. సినిమా చూడనంత వరకు మనకి ప్రతీదీ ఎక్స్‌పెక్టేషనే, అంచనానే, హైపే. ఎందుకంటే సినిమాలో ఏముందో మనకు తెలీదు. టీజర్‌లో ఉన్నదంతా సినిమాలో ఉంటుందా? టీజర్‌లో ఉన్న హైప్ అంతా 3 అవర్స్ సినిమాలో ఉంటదా? 2 అవర్స్ టీజర్‌కి, 3 అవర్స్ సినిమాకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకనే ఈ మధ్య టీజర్స్ చూసిన తర్వాత నాకనిపించింది ఏంటంటే చాలా అంచనాలు పెంచేసి సినిమా మీద సినిమాలను చంపేస్తున్నారా? ఇది ఎవరిది తప్పని నేను అనను. కానీ నాకనిపించింది మనం ఒక అభిమానిగా ఒక యూట్యూబర్‌గా పక్కన పడేసి, ఒక అభిమానిగా నేను ఆలోచించేటప్పుడు ఒక హీరోని చాలా అమితంగా ఇష్టపడి ఆ టీజర్ చూసి, ట్రైలర్ చూసి మన సినిమా ఆడేస్తది. 100 డేస్, 200 డేస్ అని తొడగొట్టి మరీ చెప్పుకుంటున్నాం. కానీ థియేటర్‌కి వెళ్ళేటప్పటికి మన ఆశ అంటే ఆ ఎక్స్‌పెక్టేషన్ కొంచెం రీచ్ అవ్వకపోయినా గానీ మనము డీలా పడిపోతున్నాము. ఈ మైండ్ సెట్ అవ్వట్లేదు. కొంతమంది నాకు తెలిసినోళ్ళు కొంచెం ఇది కూడా ఏసి ఆ ఫీల్డ్ నుంచి బయటకొస్తారు. ఇదంతా మనకి అవసరమా చెప్పండి? ఆల్రెడీ సినిమాకి రూ. 500, రూ. 1000 బొక్క, మళ్ళీ బాటిల్‌కి 2000 బొక్క. సో, ఎందుకిది దీని గురించి మాట్లాడాల్సొచ్చింది అంటే, ఈ మధ్య టీజర్స్ చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నాయి. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెంచేశాయి. పెద్ది ట్రైలర్ చూసిన తర్వాత నాకు సినిమా ఇంకా ఎక్స్ట్రార్డినరీ. ఆ షాటే ఎలా ఉంది అంటే బుచ్చిబాబు సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిపోతాడు. సినిమా ఎక్స్ట్రార్డినరీగా ఉంటది. అసల రికార్డులు బద్దలైపోతాయి. వేల కోట్లు అని ఆలోచించే అభిమానులు కొన్ని లక్షల మంది ఉన్నారు. సినిమా నిజంగానే మంచిగా ఉండొచ్చు, తప్పు లేదు. అఖండ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. సో అదే గూస్ బంప్స్ సినిమాలో ఉంటాయా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే నేను అంచనాలని చాలా ఎక్కువ పెంచుతున్నారు, రియాలిటీకి దగ్గరగా టీజర్స్ రావటం లేదు అన్న చిన్న అంటే ఈ సినిమాలే కాదు, వార్ 2 కానీ లేదంటే రీసెంట్గా రిలీజ్ అయిన రాజాసాబ్ కానీ ఈ సినిమాలు ఎప్పుడో రిలీజ్ అవుతున్నాయి. రీసెంట్ డేస్లో రిలీజ్ అవ్వట్లేదు. ఐ థింక్ 4-5 మంత్స్ తర్వాత రిలీజ్ అవుతున్నాయి ఈ సినిమాలన్నీ. కొన్ని అయితే నెక్స్ట్ ఇయర్లో కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాటికి ఇప్పటి నుంచే ఈ లెవెల్ ఆఫ్ హైప్ క్రియేట్ చేసి ఈ టీజర్ని చూస్తేనే గూస్ బంప్స్ వచ్చి జనాల్లో ఒక ఉత్సాహము అంటే ఇంటెన్సిటీ సినిమా మీద పెరిగిపోతుంది, దాని గురించి ఒక ఆశ అనేది పెరిగిపోతుంది అనేది. టీజర్ డౌన్ ఉండాలని నేను అనను, బట్ ఏంటంటే ఎక్కువ అంచనాలు పెరుగుతున్నాయా ఆ కోణంలో నాకు ఎక్కడో అనిపించింది. అంటే అందరికీ అలా అనిపించిందో లేదో నాకు తెలియదు. నీ వీడియో చేసిన తర్వాత కొంతమంది దీన్ని వ్యతిరేకించవచ్చు. నీ ఆలోచనని ఎక్కడో పెట్టుకో. సినిమా ఆడతాయి, ఆడచ్చు, తప్పలేదు. సినిమాలు ఆడతాయి, ఆడాలనే కోరుకుంటాం. మేము కూడా అభిమానులమే కదా. ఒక యూట్యూబర్గా నన్ను పక్కన పెట్టేస్తే మొదట అభిమానినే కదా ఒక హీరోకి. ఏ హీరోకైనా కానీ ఒక హీరోకి అభిమానినే కదా. సో అలాంటప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ దెబ్బతింటున్నాయి. రియాలిటీకి టీజర్లు దగ్గరగా ఉండడం లేదు, సినిమా స్టోరీకి దగ్గరగా ఉండడం లేదు. కొన్ని సినిమాలు నేను పోస్టర్లో పెట్టిన సినిమాల గురించి ఎందుకు పర్టికులర్గా చెప్పాను అంటే, ఆ సినిమాలు ఫ్యూచర్లో రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు టీజర్స్ రిలీజ్ అయ్యాయి, వాటి మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఆ సినిమాలు హిట్ అవ్వచ్చు, బ్లాక్ బస్టర్స్ అవ్వచ్చు, లేదంటే ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టచ్చు. అది నాకు సంబంధమే లేదు. సినిమా బాగుండొచ్చు. నేను చెప్పేది ఏ సినిమాలైతే సినిమా స్టోరీకి సంబంధం లేకుండా టీజర్స్ని బిల్డ్ చేసి జనాల్లో ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నారో ఆ సినిమాల గురించి ముఖ్యంగా మాట్లాడాలని మీ ముందుకు వచ్చాను. సో అందుకనే చెప్పాను, అభిమానం, ప్రేమ లేదంటే వాళ్ళ మీద ఉన్న ఇష్టం పక్కన పెట్టి ఒక్కసారి నేను చెప్పేది వినండి అని చెప్పింది అందుకే. సో దీని తర్వాత మీకు ఎలా అనిపించింది? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కూడా ఈ టైప్ ఆఫ్ ఆలోచన ఉందా అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకే మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ ఒపీనియన్, నా
ఆలోచనకి మ్యాచ్ అయితే ఓకే, చాలా మంది ఇలా ఉన్నారు, ఇలా ఆలోచిస్తున్నారు, సినిమా చనిపోతుంది కొన్ని టీజర్స్ వల్ల, కొన్ని హైప్ ఇచ్చిన ట్రైలర్స్ వల్ల. మళ్ళీ ముఖ్యంగా చెప్తున్నా, ఈ 4 సినిమాలు ఎందుకు పెట్టాను అంటే, ఈ 4 సినిమాలు టీజర్స్ నెక్స్ట్ లెవెల్ హైప్ ని క్రియేట్ చేశాయి. ఈ 4 బ్లాక్ బస్టర్స్ అవ్వచ్చు, ఒకవేళ అవ్వకపోతే అన్న సిచ్యువేషన్ కూడా రావచ్చు. ఇంకొకటి క్లియర్గా నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, ఈ 4 ఎందుకు పెట్టాను, ఇంకొకటి కొన్ని సినిమాలు టీజర్లు ట్రైలర్లు సినిమాకు సంబంధం లేకుండా హైప్ని అంచనాలను పెంచి మనల్ని బోల్తా కొట్టిస్తున్నాయి, నిరాశ గురి చేస్తున్నాయి. ఆ ఒక్క పాయింట్ గురించే ఈ వీడియో. సో ప్రస్తుతానికైతే ఆ ఒక్క పాయింట్ మీకు అంటే చెప్పాల్సింది చెప్పాను, మీ నుంచి ఒపీనియన్ కావాలని కోరుకున్నాను. సో ప్రస్తుతానికైతే జై హింద్, శ్రేణి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.